హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు హీట్ పుట్టిస్తోంది. కాసేపట్లోనే నందినగర్ నుండి ఏసీబీ ఆఫీస్ కు వెళ్లనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు హాజరు కాబోతున్నారు. కేటీఆర్ తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు ఏసీబీ ఆఫీస్ కు వెళ్లనున్నారు. అంతకు ముందు అడ్వకేట్స్ తో భేటీ అయ్యారు కేటీఆర్. ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. బీఆర్ఎస్ నేతలు ఏసీబీ ఆఫీస్ కు రాకుండా ఏసీబీ ఆఫీస్ కు వెళ్లే దారులన్నీ కూడా మూసివేశారు. చీఫ్ రిపోర్టర్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో నందినగర్ దగ్గర కేటీఆర్ నివాసం దగ్గర సిద్ధంగా ఉన్నారు. రాకేష్, సమయం కావస్తోంది, 10 గంటలకు ఏసీబీ ఆఫీస్ లో ఉండాలి. సో ఆయన ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఎంతసేపట్లో స్టార్ట్ అవుతారు? ఇంకో 2-3 మినిట్స్లోనే ఇక్కడి నుంచి బయలుదేరుతారు. హడావుడి మొదలైంది. ఆయన పైనుంచి కిందకు వచ్చే టైం ఉందని చెప్పొచ్చు. లోపల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. కేసీఆర్ సతీమణి కేటీఆర్ మదర్ ఉన్నారు. ఆయనతో పాటు కవిత ఉన్నారు, కవిత హస్బెండ్ ఉన్నారు, ఆయన పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆయనతో ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇంతకుముందే లీడర్లతో మాట్లాడారు. అంతకుముందు గంటన్నర పాటు లీగల్ టీంతో ఆయనే చర్చలు జరిపారు. లీగల్ టీంతో చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరితో కూడా మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన తర్వాత కిందకు వస్తారు. నేరుగా ఇక్కడ నుంచి ఆయనే ఏసీబీ ఆఫీస్కి వెళ్తారు. 1-2 నిమిషాల్లోనే కిందకి దిగుతారు. కిందకి దిగిన తర్వాత మీడియాతో మాట్లాడే ఇక్కడ నుంచి వెళ్తారని మనకున్నటువంటి సమాచారం. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మీడియాతో జస్ట్ ఒక షార్ట్ వర్డ్ ఏదైనా చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఆయనతో పాటే వెనకాలే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్ అంతా కూడా, బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ అంతా కూడా ఆయనతో పాటు వెళ్తుంది. కానీ అందరూ తెలంగాణ భవన్ దగ్గర, పార్టీ ఆఫీస్ దగ్గర ఆగిపోతారు. పార్టీ ఆఫీస్లోనే అందరూ ఉంటారు. మిగతా వాళ్ళు మాత్రం కొంతమంది అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే కేటీఆర్ ఇంతకుముందు ఎవరు కూడా ఏసీబీ ఆఫీస్ వద్దకు రావద్దు, అక్కడుండి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, విచారణ జరుగుతున్న క్రమంలో అందరూ తెలంగాణ భవన్లో ఉండండి అని వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకోసం అందరూ ప్రస్తుతానికి తెలంగాణ భవన్కి వెళ్తారు. ఏసీబీ ఆఫీస్ వైపుకు ఎవరు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఆయన సిబ్బంది, ఆయనతో వెళ్ళేటువంటి మాజీ ఏజీ రామచంద్రరావు వీళ్ళు తప్ప ఎవరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఛాన్స్ లేదు. నిజానికి ఏసీబీ ఆఫీసు ఇటు తెలంగాణ భవన్ కూడా రోడ్డుకు అవతల వైపు ఇవతల వైపు ఉంటాయి, పక్కపక్కనే ఉంటాయి. కాబట్టి అందరూ అక్కడే ఉంటారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఎవరిని హౌస్ అరెస్ట్ చేయలేదు, ఒక హరీష్ రావుని మాత్రమే హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన పోలీసులతో మాట్లాడారు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి, పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఎక్కడ ఎలాంటి గొడవ చేయడానికో లేకపోతే ఎక్కడ ఆందోళన చేయడానికో మేము వెళ్ళట్లేదు, మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉందంటూ పోలీసులకు చెప్పడంతో పోలీసులే ఆయన్ను అక్కడ నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం ఆయన కూడా, హరీష్ రావు కూడా ఇక్కడే ఉన్నారు. కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా తెలంగాణ భవన్ వరకు వెళ్తారు. తెలంగాణ భవన్లో ఆయన అక్కడ నుంచి అక్కడ ఆగిపోతారు. ఇక ఉదయం నుంచి షెడ్యూల్ చూసినట్టయితే ఉదయం ముందుగా 8 గంటలకి అడ్వకేట్స్ టీం అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీం, సోమా భరత్ కానీ బీఆర్ఎస్ లీగల్ టీంలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అడ్వకేట్ రామచంద్రరావు, ఎవరైతే కోర్టు అలౌ చేసినటువంటి అడ్వకేట్ ఉన్నారో ఆయన కూడా సీనియర్ అడ్వకేట్గా ఇక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి ఒక రూమ్లో ఆల్మోస్ట్ గంటన్నర పాటు లోపల చర్చ జరిపారు. ఎలా ఉండబోతుంది ఇన్వెస్టిగేషన్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, మీరేం చెప్తే బాగుంటుంది, ప్రొసీడింగ్ ల్యాబ్స్ అని చెప్పొచ్చా, లేకపోతే అధికారులు చేసినటువంటి తప్పిదం అని చెప్పొచ్చా, లేకపోతే మీరు ఆదేశాలు, మీకున్నటువంటి పవర్స్, హెచ్ఎండిఏకి ఉన్నటువంటి యాక్ట్, హెచ్ఎండిఏ పాలక మండలిగా దాని వైస్ ప్రెసిడెంట్ హోదాలో మీరు ఇచ్చినటువంటి ఆదేశాలకు ఉన్నటువంటి వ్యాలిడిటీ, ఆ డబ్బులు ఫార్ములా ఈ ఆపరేషన్స్కు ఎప్పుడు వెళ్ళాయి, ఫార్ములా ఈ ఆపరేషన్స్కు వెళ్ళక ముందు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి, ఫార్ములా ఈకి వెళ్ళక ముందు రిజర్వ్ బ్యాంక్ కట్టినటువంటి ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బులు ఏంటి, వీటన్నిటిపైన కూడా చర్చించారు. ఎలాంటి క్వశ్చన్స్ అక్కడ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి క్వశ్చనీర్ అక్కడ ఉంటుంది, ఏసీబీకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఎట్లా ఉంటుంది, ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ సంధించబోతున్నారు, వీటన్నిటిపైన కూడా గంటన్నర పాటు చర్చలు జరిపాలి. ఆ లోపే ఇక్కడికి బీఆర్ఎస్ నేతలంతా కూడా, పార్టీ కీలక నేతలంతా కూడా చేరుకున్నారు. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి లీడర్లు అందరితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ కేసును సీరియస్గా తీసుకోకండి, ఈ కేసులో పెద్దగా ఏమీ లేదు, శిక్షలు పడేటువంటి అవకాశం లేదు, ఇందులో తప్పిదం ఎక్కడ జరగలేదు, ప్రభుత్వ ప్రతిష్టను రాష్ట్రం ప్రతిష్టను పెంచడానికి నేను చేసినటువంటి ప్రయత్నం తప్ప ఎక్కడ తప్పు జరగలేదు, తప్పు జరిగితే నేను
నన్ను పార్టీలో ఎలాంటి శిక్షణ వేయండి అంటూ కూడా ఒక పదం ఆయన వాడారు. ఆ తర్వాత మీరంతా కూడా 6 గ్యారంటీస్ మీద దృష్టి పెట్టండి, ఒకవేళ అరెస్ట్ చేసినా, నేను జైలుకి వెళ్ళినా, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ అయినా మీరు మాత్రం ఎలాంటి డైవర్షన్ వైపు వెళ్ళొద్దు, ఖచ్చితంగా ప్రజల వైపున పోరాడండి, రైతుల వైపున పోరాడండి, రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలదీయండి, ప్రజలకు ఇచ్చినటువంటి, మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఇస్తానన్నటువంటి ఇచ్చినటువంటి హామీని పైన నిలదీయండి, ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి, పార్టీని మరింత ప్రజల వైపు ఉండి పోరాడేలాగా చూడండి అంటూ చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పైకి హౌస్లో ఉన్నటువంటి పై ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్తో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు కొంతమంది లీడర్స్ కూడా కిందకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ కేసును మేము పెద్దగా పట్టించుకోవట్లేదు, ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యగానే దీన్ని చూస్తూ ఉన్నాం, అంతకు మించి ఈ కేసులో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేదన్నట్టుగానే చూస్తున్నాం. అరెస్ట్ చేస్తారు కావచ్చు, అరెస్ట్ చేస్తే చేసుకోండని ముందుగానే మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము ఈ విషయంలో పెద్దగా ఆందోళనల వైపు లేకపోతే నిరసనల వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు, నిరసనలు చెప్పినా శాంతియుతంగానే నిరసనలు చెప్తామంటూ కొంతమంది నేతలు చెప్పారు. కావాలని చేస్తున్నటువంటి ప్రయత్నంగా కూడా కొంతమంది అభివర్ణించారు. ముఖ్యమంత్రి స్వయంగా మానిటర్ చేస్తూ ఈ కేసును ముందుకు నడిపిస్తున్నారంటూ ఇంకొంతమంది నేతలు చెప్పారు. పైన చూస్తున్నాం, ప్రస్తుతం ఆయన పైన ఉన్నారు, అంటే సెకండ్ ఫ్లోర్లో కేటీఆర్ ఉన్నారు, కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, కిందంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ఉన్నారు, బయటంతా హడావుడి కనిపిస్తుంది. ఆయన బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నుంచి హార్డ్లీ 5 మినిట్స్లోనే ఏసీబీ ఆఫీస్కి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. నందినగర్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్, తెలంగాణ భవన్, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే జస్ట్ 5 మినిట్స్లోనే ఆయన ఇక్కడ నుంచి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. 9:45కి బయలుదేరుతారని చెప్పారు, కానీ ఇప్పటికే 9:48 అవుతుంది. 9:50 లేదా 9:55కి బయలుదేరే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి వెహికల్ సిద్ధంగా ఉంది, ఆయన సిబ్బంది కూడా అన్ని సిద్ధం చేశారు. దాంతోపాటు బయట ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా తీయించి వేశారు. అంతా ఏంటి అన్న అంశాల్ని ఆల్రెడీ ఆయన డిస్కస్ చేశారు. ఇవాళ విచారణ కంటే కేటీఆర్ తో పాటు ఎవరు వెళ్ళబోతున్నారు, లీగల్ టీం నుండి ఎవరు అటెండ్ అవుతారు? నిన్న కోర్టు 3 పేర్లు అడిగింది. 3 పేర్లు అడిగితే దాంట్లో ఒకరిని చూస్ చేసి చెప్తామంటూ కోర్టు అడిగింది. ఆయనతో పాటు వెళ్ళేటువంటి అడ్వకేట్గా మాజీ అడ్వకేట్ జనరల్గా ఉన్న రామచంద్రరావు పేరును కోర్టు సూచించింది. ఆయనే కేటీఆర్తో పాటు వెళ్తారు, కేటీఆర్తో పాటు ఏసీబీ ఆఫీస్ లోపలికి వెళ్తారు. కానీ ఆయనను విచారిస్తున్నటువంటి రూమ్లోకి మాత్రం ఆయన అలో చేయరు. ఆయన విచారిస్తున్నటువంటి విచారణ క్రమం ఎలా ఉండబోతుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం చెప్తున్నారని వినపడే అటువంటి అవకాశం కూడా లేదు. పక్క రూమ్లో ఆయన కూర్చోబెడతారు, కానీ విజిబిలిటీ మాత్రం ఉండాలని కోర్టు చెప్పింది. అంటే విచారణ జరుగుతున్నటువంటి తీరును చూసేటువంటి ఛాన్స్ ఉంటుంది, కానీ వినేటువంటి ఛాన్స్ ఉండదు. ఆయన మాత్రమే ఏసీబీ ఆఫీస్కు వెళ్తారు. ఏసీబీ ఆఫీస్ వరకు కొంతమంది అడ్వకేట్స్ వెళ్ళినా వాళ్ళు బయట ఉంటారు. పార్టీ క్యాడర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏసీబీ ఆఫీస్ వైపుకు రావద్దని కేటీఆర్ ముందే సూచించారు. పార్టీ నేతలకి ఆయన సజెషన్ కూడా ఇచ్చారు, తెలంగాణ భవన్లోనే ఉండండి, అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించండి అంటూ. ఇక అడ్వకేట్స్ కూడా ఉదయం దాదాపు గంటన్నరగా, నిన్న రాత్రంతా కూడా చర్చలు జరిగారు, ఉదయం కూడా గంటన్నరగా చర్చలు జరిపారు. ఏసీబీ వర్క్ స్టైల్, అంటే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఇన్వెస్టిగేషన్లో ఏమేమి అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా దీంట్లో అవినీతి ఉందా లేదా అనేది అనుమానంగా ఉంది అనేది అడ్వకేట్లు చెప్తా ఉన్నారు. కేటీఆర్ అయితే అసలు అవినీతి జరగలేదు, క్విక్ ప్రోకో లాంటి ఎలాంటి జరగలేదు, ఎవరికి లబ్ధి చేకూర్చేటువంటి పనులు నేను చేయలేదు అని కరాఖండిగా చెప్తా ఉన్నారు. దీంట్లో ఏమున్నా ప్రభుత్వం బయట పెట్టొచ్చు, నేను చర్చకు సిద్ధమంటూ కూడా ఇంతకుముందు చెప్పారు. ఒకవేళ అక్రమంగా కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. అరెస్ట్ చేస్తే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, జైలుకి వెళ్ళి యోగా చేసుకుంటాను, బయటకు వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటూ చాలాసార్లు స్టేట్మెంట్ కూడా కేటీఆర్ ఇచ్చారు. సో ఆయన సిద్ధంగా ఉన్నారు, కేసును ఎలాగైనా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందంటూ సిద్ధంగా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే తనేం చెప్తే బాగుంటుంది ఏంటి అనేది ప్రస్తుతం కేటీఆర్ బయటకు వస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో లీడర్స్ అందరూ కూడా బయటకు వస్తున్నారు, కేటీఆర్ బయటకు వస్తున్నారు. వెహికల్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. 9:51 అవుతుంది, ఇంకా 9 నిమిషాలు మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో ఆయన బయటికి 5 నిమిషాల్లో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి హడావుడి చూస్తూ ఉంటే కేటీఆర్ బయటకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. బయటకు వస్తున్నారు కేటీఆర్. కింద మీడియాకు సంబంధించి అరేంజ్మెంట్స్ అయితే చేశారు. కొద్దిసేపట్లోనే ఆయన బయటకు వచ్చి 1-2 మినిట్స్లోనే ఆయన బయటకు వచ్చి ఇక్కడ మాట్లాడతారు. కిందకు దిగుతున్నారు కేటీఆర్. ప్రస్తుతానికైతే ఆయన కిందకు వచ్చి మాట్లాడే మనం చూద్దాము. అడ్వకేట్ రామచంద్రరావు ఎవరైతే కేటీఆర్తో పాటు అనుమతి పొందినటువంటి అడ్వకేట్, ఏసీబీ ఆఫీస్కి వెళ్ళేటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో
ఆయన ప్రస్తుతం కిందకి దిగారు, కిందకి దిగి వెళ్తున్నారు. సార్ ప్రస్తుతానికైతే కేటీఆర్ కూడా కిందకి వస్తూ ఉన్నారు.